హాయ్ ఫ్రెండ్స్, వెస్టీజ్లో దొరికే అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్ అండి. ఈ ఫ్లోర్ క్లీనర్ డెమో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇది వచ్చేసి మార్కెట్లో దొరికే ఫ్లోర్ క్లీనర్, మార్కెట్ బ్రాండ్లో అదర్ బ్రాండ్. ఇదేంటంటే ఉజాలా అని మనము బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనమాట. సో నేను 2 గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాను, ప్లెయిన్ వాటర్. ఈ ఉజాలా అనేది జస్ట్ రెండిట్లలో ఒక 4 డ్రాప్స్ అనేది నేను వేస్తున్నాను. 2 3 4 1 2 3 4 రైట్. 4 డ్రాప్స్ వేసినాను నేను. ఇందులో రెండిట్లలో 4 చుక్కల ఉజాలా అనేది వేసిన. ఉజాలా అనేది బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనమాట, ఉజాలా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అదర్ బ్రాండ్ మార్కెట్లో దొరికే ఫ్లోర్ క్లీనర్ని నేనేంటంటే కొంచెం వేస్తున్నాను దీంట్లో. కొంచెం అనే కాదు, బాగానే వేద్దాం. ఓకే, మార్కెట్లో దొరికేది. నెక్స్ట్ మన అల్ట్రా స్వాబ్, వెస్టీజ్ అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్. దీన్ని నేను కొద్ది మొత్తమే తీసుకుంటున్నాను. ఇంతకుముందు అదర్ బ్రాండ్ అంతా ఏం తీసుకోను, కొంచెమే లైట్గా. రైట్. ఓకే, అల్ట్రా స్వాబ్ అదర్ బ్రాండ్. ఓకేనా. మ్యాజిక్ చూడండి మీరు ఇక్కడ. అంటే చూడండి, మనము నార్మల్ వాటర్ అనేది మొత్తం ప్లెయిన్ వాటర్ లాగా అయిపోయింది. అంటే బ్యాక్టీరియాని మొత్తం చంపేసింది మన అల్ట్రా స్వాబ్. అదర్ బ్రాండ్లో ఉన్నది ఏంటంటే ఏం చేయలేదు, జస్ట్ స్మెల్ కోసం మనము అదర్ బ్రాండ్స్ అనేవి అట్లా యూస్ చేస్తామన్నమాట. బ్యాక్టీరియాని ఏమి చేయవు అవి, ఎలాంటి మార్పు అనేది ఇక్కడ జరగలేదు. మనది ఏంటంటే బ్యాక్టీరియాని మొత్తం తీసేస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, రోజ్ ఫ్లేవర్ ఉంటుంది, జెమ్ ప్రొటెక్షన్ చాలా బాగుంటుంది అనమాట మన స్వాబ్ యూస్ చేయడం ద్వారా. చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి ఫ్లోర్ క్లీనర్స్ యూస్ చేయడం అనేది. ఇప్పుడు చూడండి, ఇది ఒక గ్లాసే కాదు, ఇప్పుడు ఈ కొంచెం అల్ట్రా స్వాబ్ ఇందులో వేసిన కదా, దీంతో ఇది ఇందులో కూడా కలిపేస్తున్నాను. మొత్తం చూడండి, ఇది అది మొత్తం ఆల్ ప్లెయిన్ వాటర్ అయిపోయింది, మొత్తం నార్మల్ వాటర్కి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మన అల్ట్రా స్వాబ్ అనేది వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు యూస్ చేయండి. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 1.5 month, అంటే మన ఇంటి సైజుని బట్టి, సింగిల్ బెడ్రూమ్ ఇంటి సైజుని బట్టి వస్తుందన్నమాట. 215 రూపీస్ ఉంటుంది ఎంఆర్పి. మనకు ఇందులో ఐడి తీసుకున్న వాళ్ళకి డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుందన్నమాట, తక్కువ రేటు పడుతుంది.